నమస్కారం. నా పేరు పద్మజ. రాత్రి పడుకున్నప్పుడు నాకు కల వచ్చింది. కలలో, ఓ దేవుడా, నాకు స్వర్గం కావాలి. స్వర్గంలో ఒకరికొకరు సహకరించుకుంటారు. అక్కడ ఒకరు మంచి చెబితే అందరూ ఆమోదిస్తారు, అందరూ కలిసి చేస్తారు. ఇక్కడ రోగాలు, బాధలు, కన్నీళ్లు, ఆటంకాలు, కుళ్ళు, కుతంత్రాలు, అపరిశుభ్రత నరకంలా ఉంది. ఇది నాకొద్దు. నువ్వు సర్వశక్తిమంతుడవు. నువ్వే ఏదైనా చెయ్యి, నాకు స్వర్గాన్ని ఇవ్వు. నేను అంతటా ఉన్నాను, నీలోనూ ఉన్నాను. నా ఆలోచన శక్తి, సృజనాత్మకతలతో మానవులకు ఇచ్చేశాను. మీరే స్వర్గాన్ని సృష్టించవచ్చు. స్వర్గాన్ని సృష్టించడం మీరే స్వర్గాన్ని సృష్టించవచ్చు. స్వర్గాన్ని సృష్టించడం మన ప్రధాని మోదీ ప్రభుత్వం వారి గొప్పనైన ఆలోచన స్వచ్ఛ భారత్. అవును, స్వచ్ఛ భారత్ గొప్పనైన ఆలోచన, చాలా మంచి ఆలోచన. మన ఇల్లు మాత్రమే శుభ్రంగా ఉంచుకుంటే సరిపోదు, పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి. సామూహికంగానే అది సాధ్యమవుతుంది. కానీ దీనివల్ల నాకేంటి లాభం అని ప్రతి ఒక్కరూ అనుకోవచ్చు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యకర వాతావరణం, మంచి ఆలోచనలు, అందరూ కలిసి ముందుకు నడవడం, ఆనందంగా ఉండడమే సంపదను పెంచుతాయి. అదే అభివృద్ధి. దుర్గామాత శక్తి, సరస్వతీదేవి జ్ఞానం, లక్ష్మీదేవి సంపద. అంటే శక్తి, జ్ఞానము, సంపద కలిసి ముందుకు నడవడం, ఆనందమే అభివృద్ధి. అదే కదా స్వర్గతుల్యం. ఇల్లు శుభ్రంగా ఉంటే మన ఇంటికి అందరూ రావడానికి ఇష్టపడతారు. అలాగే ఇదే మాట దేశానికి కూడా వర్తిస్తుంది. ఎన్నో సాధించిన మనం ఇది సాధించి తీరుతామని నా నమ్మకం. స్వచ్ఛ భారత్తో స్వర్గాన్ని సృష్టించుదాం. టుగెదర్ లెట్ us do it and make it possible. స్వచ్ఛ భారత్, మిషన్ ఫర్ హెవెన్.